నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొడి చెత్త ద్వారా వర్మి కంపోస్ట్ తయారీ చేయడం ద్వారా ఆయా పంచాయతీలకు వనరులు చేకూరుతాయని, వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఆ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు పేర్కొన్నారు. ప్రజలు కూడా పొడి చెత్తను పారవేయకుండా భద్రపరిచి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యదర్శులకు ఆ చెత్తను ఇస్తే వారు ఆ చెత్త ద్వారా రైతులకు మేలు కలిగే వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తారని ఆయన పేర్కొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ఎస్డబ్ల్యూఎం ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 రూల్స్ అనుకూలంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్క్షాప్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన జిల్లాలో జరుగుతూ ఉంది. గౌరవ కమిషనర్ ఆఫీస్ నుంచి మన అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు గారు వచ్చి దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆల్రెడీ సార్ మీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ కార్యక్రమాలన్నీ అమలయ్యి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని అడాప్ట్ చేసుకొని ఇవి గ్రామాల్లో కనుక పూర్తి స్థాయిలో కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ప్రధానంగా అవగాహన రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే, ఈ పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇంట్లోనే పెట్టుకొని స్వచ్ఛరోధానికి ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వేస్ట్ అనేది కనిపిస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ మన రాయలసీమ జిల్లాలో తడి చెత్త అనేది కొంచెం తక్కువ స్థాయిలోనే వస్తుంది. అది మనకి వచ్చిందాన్ని కూడా మనం వర్మీ కంపోస్ట్గా మార్చేసి తద్వారా రైతులకి కానీ ఆ యొక్క మన గ్రామ పంచాయతీ కూడా ఆదాయం చేకూర్చే మార్గం చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా మనం కనుక సిస్టమేటిక్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే, ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా మనం కనుక ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా దీంట్లో సమాయత్తం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ముఖ్యమంత్రి గారు భావించేటటువంటి, మన డిప్యూటీ సీఎం గారు ఆశించినటువంటి ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అని చెప్పి ప్రతి నెల మన 3వ శనివారం జరుగుతూ ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించడానికి తొందరలోనే మార్గం సుగమం అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎప్పుడైతే మన పరిసరాలు కానీ, మన ప్రాంతాలు కానీ, మన ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుందో, చెత్త రహితంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ప్రాంతం చూడడానికి అందంగా ఉంటుంది. వన్స్ ఆ విధంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద కూడా పడి దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్య సమస్యలు కూడా మెరుగయ్యి ఆరోగ్యం దూరం పెట్టే ఖర్చు తగ్గిపోయి తద్వారా కుటుంబానికి ఇండైరెక్ట్గా కూడా ఆదాయం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా మనం చేపట్టి మన ముఖ్యమంత్రి గారి జిల్లా అనేటటువంటి స్పృహతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జిల్లాని చెత్త రహితం అయినటువంటి జిల్లాగా డిక్లేర్ చేయడానికి జిల్లా పంచాయతీ అధికారిగా అహర్నిశలు పనిచేసి మెరుగైన ఫలితాలు సాధిస్తానని చెప్పి చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువజన మోర్చా ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి, ఫీజుల బకాయి బీజేపీ లడాయి, ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మహేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంతో బీజేవైఎం ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు ఫీజు బకాయి ఉందో 40 లక్షల విద్యార్థులకి 15,000 కోట్ల బకాయి ఉంది. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, లేదంటే బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంకా ఆందోళనలు ఉద్రిక్తం చేసి ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తున్నట్టు. మండల పరిధిలోని కోగలేరు గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సుమారు 50 సంవత్సరాల తరువాత ఇంత వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో శివకోటి భజన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు
తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మదనాపురం మండలాల శివార్లలోని భీమా ఫేజ్ 1 స్టేజ్ 1 పంప్ హౌస్ నుండి అధికారులతో కలిసి దిగువకు నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే జి మేఘారెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మేఘారెడ్డి మాట్లాడుతూ భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎగువన కర్ణాటక నుండి జూరాల వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు జూరాలలో ఉన్న నీటి మట్టాన్ని తెలుసుకుంటూ రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొన్న కోయిల్ సాగర్కు ఒంద్యాల పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని, నేడు భీమా ఫేజ్ 1 స్టేజ్ 1 పంప్ హౌస్ నుండి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంద్రి నీవా ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పంతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల చివరి ప్రాంతాల వరకు సాగు, తాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా ప్రభుత్వం సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసుకొని పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. వెలుగొండ జాతికి అంకితం చేశామని ఆ రోజు వాళ్ళు చాలా కబుర్లు చెప్పారు. మళ్ళీ ఆ వెలుగొండ పనులు కూడా ఈరోజు నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంది. అంద్రినీవా కాలువ పనులు కూడా పూర్తి చేసి కుప్పం, హిందూపూర్, మడగసిర, చిత్తూరు, కర్నూలు, అనంతపురం చివరి ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే 36 ప్రాజెక్టులకి ఏ తేదీల్లో, ఏ సంవత్సరం, ఏ నెలలో పూర్తి చేయాలని కూడా 36,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇరిగేషన్ రంగంలో. దగ్గర ఈ 2 ఏళ్లలో ఇరిగేషన్ రంగంలో 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. సుమారు గుంతలు కూడా పూడకుండా గొడవల పార్టీ 5 ఏళ్లు పరిపాలన చేసి గుంతలు వదిలేసి వెళ్తే 8,000 కిలోమీటర్లలో ఆ పల్లి పండుగ గ్రామీణ రహదారులన్నీ కూడా బాగు చేశారు, గుంతలన్నీ పూడ్చారు. దగ్గర డ్రిప్, స్ప్రింక్లర్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులకి అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ డౌన్ చేసి, ఫస్ట్ టైము ట్రూ డౌన్ చేసి, మరి దగ్గర కరెంటు కోత అంటే ఏంటో తెలియకుండా 3 ఎండాకాలాలు అయిపోయినాయి మనకి.
ఇది ఎవరో కూడా ప్రజలు మాట్లాడట్లేదు, నాయకులు మేము మాట్లాడట్లేదు. గత 30 ఏళ్ళలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టయితే కరెంటు కోతల మీద, ట్రాన్స్ఫార్మర్లు ఆగిపోయిన దాని మీద అసెంబ్లీలో చర్చ కూడా జరగకుండా వాయిదాలు పడి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలే పొలాలకు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్లు బాగు చేయించి నీళ్ళు ఇచ్చే పరిస్థితులు, మోటార్లకి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ ఇళ్ల కరెంటు కూడా ఆ రోజుల్లో ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు పోతే కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, తర్వాత గత 5 ఏళ్ల పాలనలో అవ్వచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. మహబూబాబాద్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గౌడ్ ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన చీఫ్. సోమశేఖర్ నాయుడు జన్మదినం సందర్భంగా కాణిపాకం స్వామివారి నిత్య అన్నదానం ట్రస్ట్ కి విరాళం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఒక్కరోజు నిత్య అన్నదానానికి విరాళం 1,01,116 రూపాయలు. దాత మోతుకూరి సోమశేఖర్ నాయుడు, నాగులవారిపల్లె, ఐరాల మండలం. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా స్వామివారి ఒక్కరోజు నిత్య అన్నదానాన్ని సమర్పించడం జరిగింది. వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ పార్వతీ అమ్మవారు శాకంబరి దేవిగా అనేక రకాల పువ్వులతో, పండ్లతో, కూరగాయలతో కనుల విందుగా అలంకరణ చేశారు. అదేవిధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారు మందపల్లి క్షేత్రంలో కొలువైయున్న శ్రీ పార్వతీ అమ్మవారికి వాడపల్లి దేవస్థానం తరపున ఆషాఢమాస చీర మరియు సారే సమర్పించెదరు.
డిఎస్సి నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నైతిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచిన అనేక సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ అదే ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. ధర్మసాగర్ సౌత్ కెనాల్ గేట్లను సోమవారం ఎత్తివేయడంతో వర్ధనపేట నియోజకవర్గం ఐనవోలు మండల కేంద్రంలోని పలు గ్రామాలకు కాలువల ద్వారా పంట పొలాలకు నీరందించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఎల్నివో ప్రభావం ఉన్నప్పటికీ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో మాట్లాడి వర్ధనపేట నియోజకవర్గ రైతుల విజ్ఞప్తి మేరకు జలాలను కెనాల్ ద్వారా విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన వర్షంతో గ్రామంలోని ప్రధాన వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలకు సమృద్ధిగా నీరు చేరడంతో ఇటీవల వర్షభావంతో ఆందోళన చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను ఆయన ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా లింగాపురం పంచాయతీ పరిధిలోని రేకులకుంటలో 35 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, తులసమ్మ గుడి వద్ద 3 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, నీడిగుంట నుంచి జోగిండ్లు వరకు 6 లక్షల రూపాయలతో వేసిన సీసీ రోడ్డును, మదనపల్లి రోడ్డు నుంచి దాశనంపల్లి వరకు 1.12 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును, ముత్తుకూరులో 1.47 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును, మిట్టపల్లిలో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును, అలాగే కరసనపల్లిలో 14.30 లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు.
శంకర్ తాత పిలుస్తున్నారు చూడమ్మాడ తాతను చూడు తాతను చూడు ఇక్కడ తాతను చూడు థ్యాంక్ వాళ్ళు వచ్చిన్నారు అర్జీలు ఇచ్చి 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 చివరి శ్వాసాలు అయిపోయింది. నేను వచ్చిన చూసినాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫస్ట్ అయినప్పుడు ఇచ్చిన అప్పుడే కదా నీకు తెలియదు ఫస్ట్ అక్కడ కింద బయట ఒకటి అయిపోయి టైం అయిపోయింది. అందుకే వీళ్ళకి ఆప్షన్ ఉంది ఎస్టీకి మనకు వీళ్ళకు ఒకవేళ లేకపోయినా కూడా ఆప్షన్ ఉంది కట్టుకోవడానికి. కొంచెం నీట్గా కట్టుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇల్లు. అయిపోతుంది సార్ ఇండ్లు ఏం లేదు ఫోటోలు ఫుల్ఫిల్ అయ్యి కొంచెం అడ్వాంటేజ్ త్వరగా చేపించారు. ఓకే అది కూడా పంపించేసినాం ప్రపోజల్. చెప్తానే ఉన్నాం మీరు నన్ను అడగను కూడా లేదు కదా. నాకు తెలుసు కదా మైండ్లో ఉన్నది ఇంటి నుంచి ముత్తుకూరుకు పెట్టాలనేది మన ఆల్రెడీ ఈఏపీలో పెట్టింది ముత్తుకూరు శాంక్షన్ ఉండింది. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు జయచంద్రారెడ్డి గారిని కలిసి పాదపూజ చేసి ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం పొందారు. కాణిపాకం హైస్కూల్లో విద్యాభ్యాసం చేసిన పద్మనాభ నాయుడు తన జీవితంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. తమకు విద్యను అందించిన జయచంద్రారెడ్డి సార్ వంటి గొప్ప గురువు వద్ద చదువుకోవడం తమ అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలలో సేకరించే చెత్త నుండి ఆయా పంచాయతీలకు ఆదాయ వనరులు సృష్టించుకోగలరని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన 622 పంచాయతీ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరం నందు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు, జెడ్పీ సీఈఓ రవికుమార్, పంచాయతీ అధికారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో గ్రామాలలో స్వచ్ఛత, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వాటన్నిటికీ ఇప్పుడు స్పష్టి చేస్తున్నాం, వాటన్నిటికీ ఇప్పుడు చరమగీతం పడుతున్నాం. అలాంటి అవకతవకలు ఏదో పంచాయతీకి వెళ్ళాలి షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఆయన ఒక దగ్గర స్వచ్ఛదాన్ని ఆపుకొని చుట్టుపక్కల ఉన్న 10-12 కుటుంబాల దగ్గర నుంచి పొడి ముగ్గురిని చూపించాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. స్వచ్ఛదనం బాగా జరగపక్కల ఉన్న 10-12 కుటుంబాలకు చెప్పి అందులో ముగ్గురే స్వచ్ఛదానికి ఇస్తూ ఉంటే ఈరోజు ఏమైంది ఇదే మార్పున్నాను. ఆ 9 మంది ఇది చూసి కఠిన సైకాలజీ ఆ బ్రెయిన్ హార్మోన్ నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ మూమెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండ్ల వేస్ట్ ఫ్రూట్ మిగిలిపోయిన పప్పు మిగిలిపోయిన అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటే ఆయన పశువులు పెట్టుకుంటారు. పశువులు లేనివాళ్ళు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం మాట్లాడిన చెత్తను విభజించడం, దాన్ని ఎరువుగా మార్చడం, పొడి చెత్తను స్వచ్ఛదానికి చేయడం, దాని ద్వారా సంపద సృష్టించడం. ఈ సంపద ఎలా ఉంటుంది అనేది నేను ఇంతసేపు నోటి మాటలు ఇంతసేపు మాట్లాడినా ఈ మొత్తం విషయాన్ని ఒకే ఒక్క నిమిషం పాటలో ప్రకాశం జిల్లా వాళ్ళు ఒక పాట రాసి ఇచ్చారు. ఆ పాట 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఈ గైడ్లైన్స్ రూల్స్ ఇచ్చింది. ఈ రూల్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రూల్స్ అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటుంది. గ్రామ పంచాయతీల్లో ఈ రూల్స్ అమలు కోసం రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో వర్క్షాప్స్ నిర్వహించాలని, ఆ వర్క్షాప్ కోసం ఇప్పుడు చిత్తూరు జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉండే దాదాపు 600 మంది పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈ డిపిఓ గారు, సిడిఓ గారు అందరితో కలిసి ఈరోజు ఈ వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెత్తను 4 రకాలుగా విభజించాలని చెప్పి ఈ రూల్స్ చెప్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్ మరియు ప్రత్యేక కేర్ తీసుకోవాల్సిన వేస్ట్ అని 4 రకాలు. ఇందులో తడి చెత్త నుంచి మనం వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడం ఒక ముఖ్యమైన అంశం. మన రాష్ట్రంలో ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు తయారు పెట్టాము. ఆ కేంద్రాలలో ఈ తడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ అందరూ గ్రీన్ అంబాసిడర్ల సహాయంతో గ్రామ పంచాయతీలు చేపడతాయి. ఈడీఓ అందుకు చాలా ఉపయోగపడతాయి. ఆయన బాధ్యత ప్రధానమైన బాధ్యత. రెండవది, పొడి చెత్తను ప్రతి కుటుంబం 29 రకాల పొడి చెత్తను మనం నిర్దేశించాం. ఒక సర్కులర్ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. ఆ సర్కులర్లో మెన్షన్ చేసిన 29 రకాల పొడి చెత్తను ప్రతి కుటుంబం దాచిపెట్టుకొని 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చే స్వచ్ఛరథం బండికి ఆ పొడి చెత్తను అప్పచెప్పి దానికి సమానమైన విలువైన వస్తువులను స్వచ్ఛరథం నుంచి పొందొచ్చు. కంది బ్యాగులు, నిత్యావసర వస్తువులు, సబ్బులు, పేస్టులు, ఇలాంటి నిత్యావసర వస్తువులను సంపాదించుకోవచ్చు. ఈ విధంగా తడి చెత్తను, పొడి చెత్తను ఎప్పుడైతే సిస్టమేటిక్గా మనం కలెక్ట్ చేయడం మొదలు పెడుతున్నామో ప్రతి కుటుంబం దాన్ని చెత్తను విభజించడానికి చాలా ముందుకు వస్తుంది. విభజించడం వల్ల కుటుంబానికి ఈ పొడి చెత్తల వల్ల స్వచ్ఛరథం ద్వారా వస్తువులు వస్తున్నాయి కాబట్టి లాభం. అదే తడి చెత్తను తీసుకెళ్ళి దుర్వాసన లేకుండా దాన్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేయడం వల్ల పంచాయతీకి ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ పథకం గ్రామాలకు వరం లాంటిదని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పెద్ద పంజాని మండలంలోని లింగాపురం, ముత్తుకూరు, కరసనపల్లి, మదనపల్లి పంచాయతీలలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 3వ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ప్రజలను కలిసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దిగదాలు ఎదుగు సైడ్ కాలం లేదు.
దివాక రోడ్డు అది రోడ్డు వెళ్ళ దంగం గుట్టే నీళ్ళు ట్యాంక్ తీసుకుని జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్ ఐపీఎస్ సూచించారు. ఆసిఫాబాద్లోని తూంపెల్లి వాగు, గొండివాగులను పరిశీలించి పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వరద తగ్గిన తరువాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని, వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రతా చర్యలకు సంబంధించిన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రానున్న 4 రోజుల పాటు జిల్లాల్లో భారీ నుంచి అధిక భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.